తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్ల యాజమానులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుండి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో జరిగిన సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్లతో పాటు ప్రముఖ నిర్మాతలు దిల్రాజు, సురేష్ బాబు సహా 60 మంది పాల్గొన్నారు. థియేటర్ పరిస్థితి, తమకు ఎదురవుతున్న సమస్యలపై ఇందులో చర్చించారు. అదే ప్రతిపాదికన సినిమాలు ప్రదర్శించడం సాధ్యం కాదు. దీనికి బదులుగా టికెట్ వసూలు ఆధారంగా పర్సెంటేజ్ రూపంలో చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ తీర్మానాన్ని నిర్మాతలకు రేఖ రూపంలో తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. ఎగ్జిబిటర్లు చాలా కాలంగా అదే ప్రతిపాదన సినిమాలు ప్రదర్శిస్తున్నారు. దీనివల్ల భారీగా నష్టాలు వస్తున్నాయి అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా తర్వాత నిర్వహణ ఖర్చులు పెరగడం, వసూలు తగ్గడంతో తమ నష్టపోతున్నామంటున్నారు. ప్రస్తుత నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సినిమా వసూళ్లతో అధిక భాగం తీసుకుంటున్నారు. కానీ థియేటర్లకు మాత్రం తక్కువ మొత్తంలో అందుతుంది. పర్సెంటేజ్ విధానం అమలు చేస్తేనే తమకు న్యాయం జరుగుతుంది అన్నది ఎగ్జిబిటర్ల వాదన. కరోనా తర్వాత ప్రేక్షకులు అలవాట్లు మారాయి. థియేటర్లకు వచ్చే వాళ్ళు తగ్గిపోయారు. ఓటీటీలు కలకలాడుతున్నాయి. దీంతో థియేటర్ల నిర్వహణ ఖర్చులు భరించడం ఎగ్జిబిటర్లకు భారంగా మారింది. వెంటనే సమస్య పరిష్కరించాలని, థియేటర్లో ఎగ్జిబిటర్లకు న్యాయం జరగాలని, లేకపోతే జూన్ 1 నుండి థియేటర్లు బంద్ చేస్తామని తెగేసి చెప్తున్నారు.